మార్నింగ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి సేమియా, బీట్రూట్, సాబుదానా అండ్ మిల్క్, వీటితో ఒక మంచి కీర్ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ అని కూడా చెప్పచ్చు. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా కూడా తింటారు. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూస్తారు. చూడండి, ఇలాంటి గ్రేటర్ ఇంట్లో మీకు ఉంటుంది కదండి అందరికీ. సో ఏవైతే పెద్ద హోల్స్ అయితే ఉన్నాయో ఈ పెద్ద హోల్స్లో మాత్రమే గ్రేట్ చేసి పెట్టుకుందాం. చిన్న చిన్న హోల్స్లో కాకుండా ద మోస్ట్ పెద్ద ఏదైతే హోల్ ఉందో దానితో గ్రేట్ చేసుకుందాం బీట్రూట్ని. ఓకేనా? ఇలా పెద్ద హోల్స్లో ఎందుకు తీసుకోవాలంటే మనం తినేటప్పుడు బీట్రూట్ కీర్ తిన్నామని ఫీలింగ్ కలగాలి. అంటే ఎవ్రీ బైట్లో కంప్లీట్గా మనకు బీట్రూట్ ఫ్లేవర్ అనేది రావాలి. సో నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. నెక్స్ట్ గీ యాడ్ చేసుకొని ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకుందాం. ఓకేనా? గీలో జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఓకేనా? చూసారా ఎలా ఫ్రై అయిందో? ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత కొద్దిగా గీ ఉంది కదండి, ఇప్పుడు అందులోనే బీట్రూట్ కూడా వేయించుకుందాం. సారీ, జస్ట్ ఓన్లీ కుక్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. సేమియా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇప్పుడు వీటిలో కుక్ చేసుకుందాం. ఓకేనా? ముందే మిల్క్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, సేమియా స్లోగా కుక్ అవుతుంది. మిల్క్లో, వాటర్లో అనుకోండి ఫాస్ట్గా బాయిల్ అవుతుంది. సేమియా బాయిల్ అవడానికి ఎక్కువ టైం తీసుకోదు. చూడండి, సేమియా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కదా, సో ఎక్కువ షుగర్ అయితే తీసుకోదు. ఇలా షుగర్ మెల్ట్ అయినంత వరకు కుక్ చేసుకుందాం. చూసారా, షుగర్ యాడ్ చేయగానే వాటర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, ఇది యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ప్రీ కుక్ చేసి పెట్టుకున్న సాబుదానా యాడ్ చేసుకోండి. స్టేజ్లో మీకు స్వీట్ షుగర్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. నాకైతే ఎగ్జాక్ట్గా సరిపోయిందండి. ఇన్ కేస్ మీకు సరిపోలేదు అనుకుంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే సాబుదానా యాడ్ చేసేటప్పుడు కొద్దిగా షుగర్ అయితే పడుతుంది. చూసారా ఎలా బాయిల్ అయిపోయిందో? ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం లాస్ట్ ఫైనల్గా మిల్క్ యాడ్ చేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే చాలు, చిన్నపిల్లలు ఇష్టంగా తినేస్తారు కదా. బీట్రూట్ ఎప్పుడు మనం కర్రీస్ అని, జ్యూసెస్ అని ఇలా చేస్తూ ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా పిల్లలకి.
సో ఈ విధంగా మనం చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అండ్ ద సేమ్ టైం వెరీ హెల్దీ కూడా. అండ్ ఇది కలర్ఫుల్గా కనిపించడం వల్ల పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది, వాళ్ళు తినాలని ఫీలింగ్ కూడా వస్తుంది. ఇలా మిల్క్లో ఒక 10 minutes అయినా కుక్ చేసుకుందాం, ఓకేనా. ఫైనల్గా ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా క్రష్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఎలాచీ ఫ్రెష్గా మనం క్రష్ చేసి యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఓకేనా. జస్ట్ ఇప్పుడే టేస్ట్ చూసానండి, ఇది చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం, ఓకేనా. ఎంత టేస్టీ, చాలా యమ్మీగా వచ్చిందండి. మేబీ కోకోనట్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, సో అందువల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు వీటిపైన మీకు నచ్చిన డ్రై నట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, ఈ విధంగా సర్వ్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా హెల్తీగా తింటున్నాం అని ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నాకైతే ఇలా చూస్తుంటే తినేయాలని అంత అనిపిస్తుంది, అంత టేస్టీగా వచ్చింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది.